నా పేరు గంజి చిరంజీవి, మంగళగిరి. సార్, ప్రజెంట్ ప్రభుత్వం 8 నెలలు పరిపాలన ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపించింది? ఇటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపించింది? ప్రజలు ఏదైతే కోరుకొని ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో ఏర్పాటు చేశారో కూటమి ప్రభుత్వాన్ని, మరి ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అనేక నిర్ణయాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకురావడం జరిగింది. దానిలో అన్నిటికన్నా ముఖ్యమైనది రాష్ట్రానికి తలమానికమైన రాజధాని అమరావతిని దాదాపుగా 15,000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు టెండర్ రూపాన్ని కూడా ముందుకెళ్ళిపోతున్నాయి. తర్వాత పోలవరం కూడా విపరీతంగా ఏదైతే రైతాంగం కోరుకున్నారో ఆ విధంగా ముందుకెళ్తుంది. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాల కోసం పరితపించారో దానిలో కూడా ముందుకెళ్తున్నారు. అందుకని ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆపోజిట్ పార్టీలు అంటే రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు తొక్కేసి రౌడీజం చేస్తున్నారు. రీసెంట్గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి కావాలని జైలు వేస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యేని పట్టుకుంటున్నారు, క్యాచ్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటారు. నిజంగా ఇవి ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఇలాంటివి చేస్తున్నారంటారా? ఈ చట్టపరంగానే ముందుకెళ్తున్నారు? ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటానికి చాలా దృఢమైన చట్టాలు భారతదేశంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ ఒక్కరిని కూడా అకారణంగా అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. చేసిన చట్టం కోర్టుల్లో వాళ్ళకున్న ఎవిడెన్సులతో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అయితే నేను భావించట్లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా సార్? ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? సో మంచి కంపెనీలు వచ్చి మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? అపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి వైసీపీ లీడరే అంటున్నారు కదా. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో 30 సంవత్సరాలు మనమే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికే అన్ని రంగాలలో ఒక దృఢమైన ఆలోచనతో ముందుకెళ్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి చేసిద్ది అనే నమ్మకంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజయాన్ని అందించారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముందు మన ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు దాకా ఇబ్బంది పడినవన్నీ ఆ ఇబ్బందులు ఎలా క్లియర్ చేయాలి, ఏ ఉద్దేశంతో ముందుకెళ్ళాలని కూటమి నాయకులు ఇద్దరు కూడా ఒక కుటుంబం అయితే ఎలాగైతే ఇబ్బందుల్లో పడిపోతుందో మన రాష్ట్రం కొంచెం అలా ఇబ్బందుల్లో నెట్టేశారు అంతకుముందు నాయకులు. దాన్ని సరి చేసుకోవడానికి కొంచెం టైం తీసుకోవాలి. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు కలిపి ఎవరికి వాళ్ళు విడిగా చేస్తే చేయలేము, ఎవరి మాట వాళ్ళు అయిపోతుందని చెప్పేసి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఎలా మళ్ళీ గోట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి కొన్ని చెప్పినవి చేయలేకపోయినా కూడా నిదానంగా దాన్ని ఎలా చేస్తే రైట్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేయకుండా ఇష్టాసారంగా చేసేయకుండా నిదానంగా దీన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇద్దరు కూటమి నాయకులు కూడా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా మొత్తం క్లియర్ చేయడానికి. ప్రస్తుతానికైతే నేను మొన్న సంక్రాంతికి మా ఊరు వెళ్ళడం జరిగింది, శ్రీకాకుళం జిల్లా అటు. ఎప్పటి నుంచో దాదాపు మా తాతల కానించి మాకు దారి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాము. అంతకుముందు ఒక 5 సంవత్సరాల బ్యాకు సొంత మా అన్నయ్యే హార్ట్ ప్రాబ్లం వచ్చి టైంకి హాస్పిటల్కి వెళ్ళలేకపోవడం వల్ల, అంటే రోడ్డు లేకపోవడం వల్ల టైంకి హాస్పిటల్కి వెళ్ళలేకపోయాడు. ఆయన పేరు పుట్టుపు వెంకటరమణ. వెళ్ళకపోవడం చనిపోయాడు. ఈరోజు మాకు రేపు మార్చి నుంచి మన కోండ్ర మురళి గారి ఆధ్వర్యంలో మాకు రోడ్డు కూడా శాంక్షన్ అయింది, వెయిటింగ్ జరుగుతుంది. అందుకనంటే కొన్ని విషయాల్లో కొంచెం టైం పెట్టినా కూడా నిదానంగా చేస్తారని మేము నమ్ముతున్నాం. కూటమి నాయకులు ఏమంటే కావాలని ప్రెస్ మీట్లు పెట్టి సెటైర్లు వేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం మీద. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తుంది, ప్రభుత్వం అడ్డం పెట్టుకుని వైసీపీ కార్యకర్తలను తొక్కేసి అరెస్ట్ చేస్తుంది. రీసెంట్గా ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, కావాలని అరెస్ట్ చేశారు, కావాలని టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరో ఏంటో చూడాలి ఇంకా అన్నట్టుగా మాట్లాడుతుంది. దాని గురించి అయితే మనకు అంత గ్రోత్ తెలియదు భయ్య. యాక్చువల్గా చేస్తుందా లేదా ఒక మాటలో ఏం చెప్తారు? వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గురించి వాళ్ళు అలాగే చేస్తారు. కాదని అంటే వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే, వాళ్ళు పట్టించుకోవట్లా. న్యాయంగా అయితే ఎలా జరుగుతుందో ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదండి, గతంలో ఐటీ మినిస్టర్ ఎలా ఉంది, ఇప్పుడు ఐటీ మినిస్టర్ పనితీరు ఎలా అనిపిస్తుంది? అసలు సంబంధం లేదండి. అసలు ఐటీ మినిస్టర్కి అప్పటికిప్పటికి సంబంధం లేదు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. మన ఉదాహరణ రామ్మోహన్ నాయుడుని తీసుకోండి, ఎంత కరెక్ట్ పర్సన్ తెలుసా. మన ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉన్నాడంటే
దానికి తగ్గ అర్హులు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి తగ్గ వాళ్ళు అర్హులుగా మేము భావిస్తున్నాం. ఇంతకుముందు నాయకులు ఒక 10 మంది తప్ప బయటికి తెలుసు, మిగతా 175 మంది అయితే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉన్న నాయకుల్లో మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడటం కానీ పనిచేయటం కానీ దేనికి కంగారు పడిపోకుండా ఏది పడితే అది మాట్లాడేయకుండా ప్రతిదీ ఆలోచించి చేస్తున్నారని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్లో ఎక్కువ ఏమి ఇష్టం మీకు, ఏం లైకింగ్? ఆయన బిహేవియర్ వేరు అందరితో పోలిస్తే. సేమ్ పొజిషన్ ఎలా అనిపిస్తుంది పవన్? ఇంతకు ముందులో ఉన్న దాని మీద ఇప్పుడు చాలా మారాయి, ట్రాఫిక్ పరంగా కానీ ఏదైనా సరే. ఆయనకు ఉండేది ఎప్పుడు. అవునా? ఎన్ని ట్రోల్స్ వచ్చినా వచ్చి బీపీ ఓడదు. పవన్ కళ్యాణ్లో మీకు ఎక్కువ ఏమి ఇష్టం ఇంకా? ఆలోచించే విధానం, ఆయన హెల్పింగ్ నేచర్ కానీ హెల్ప్ చేయడం కానీ. హరిహర వీరమల్లు మూవీ మీద ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటున్నారు. ఈ మూవీ అనేది ఎందుకు డౌన్ అయిపోతుంది యూత్లో, ప్రజల్లో, పబ్లిక్లో, ఫ్యాన్స్లో? వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, వచ్చేంత వరకు ఎవరో తెలియదు. స్టోరీ తెలిస్తే కానీ ఎవరో చెప్పలేం కదా. ఇది మరి రాబోయే రోజుల్లో మూవీస్ చూడగలమంటారు? డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, ఆయన ఏమో ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తుంటే ఓజీ అని అరుస్తున్నా కూడా నన్ను పని చేసుకోనివ్వండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు కదా సరదాగా. సో ఆయన అప్డేట్ చూస్తుంటే పొజిషన్లో ఉన్నారు, ప్రజల్లో ఉండిపోయారు. మరి ఇటుపక్క కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి చేస్తారు బ్రో. అదే ఇదే. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అయింది అంటే? తెస్తే వచ్చిన డబ్బులు ఆయన ఏమో యూస్ చేసుకోవట్లేదు కదా, ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. దానిలో తప్పే ఉంది, ఆయన పర్సనల్ లైఫ్. సినిమాలు అనేది వస్తాయి. ఈ మూవీలో ఒక సాంగ్ పాడారు కదా, మాట వినాలి సాంగ్, ఎలా అనిపించింది? గుడ్ బ్రో. ఈ సాంగ్ కూడా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అతరింటి తారేది మూవీలో కాటమనాయుడు సాంగ్ ట్రోల్ చేశారు. ఇప్పుడు నువ్వు ఈ రోజు రీల్స్ చేస్తున్నావు. అందరికీ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఎక్కువ. సో ఆయన వల్ల కూడా టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్కే ఇష్టపడతారు. ఆయన యాక్షన్ కానీ, డ్యాన్స్ కానీ, స్టైల్ కానీ, సో ఎవ్రీథింగ్ ఓకే. బేసికలీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కువ లైకింగ్ అండి, పొలిటికల్ సైడ్ లైకింగ్, మూవీస్ లైడ్ ఎక్కువగా ఇష్టపడేది? మూవీస్ ఇష్టం. మరి ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నారు, పొలిటికల్లో ఉన్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు కదా. మరి డిప్యూటీ సీఎం అయినా కూడా మీలాంటి లేడీస్ గురించి కొన్ని మీటింగ్స్లో అంటున్నారు, ఆడవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి, ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, అలాంటి ఏమైనా జరిగినా కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది? నిజంగా మీలాంటి లేడీస్ సపోర్ట్గా ఉంటారా? ఏమైనా అటాక్స్ జరగకుండా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా, ఏమైనా అటాక్స్ జరిగినా వితిన్ ఫ్యూ డేస్లోనే యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తాడా లేదా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అన్నీ చెప్పిన మాటలు అన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నాను. కమింగ్ టు పొలిటికల్ సైడ్ ఇది. మరి వాట్ అబౌట్ మూవీస్ సైడ్? ఆయన ఒక మూవీ వచ్చేస్తుంది తెలుసా? ఓజీ ఒకటి తెలుసు. హరిహర వీరమల్లు మూవీ కూడా ఒకటి వచ్చేస్తుంది. దీంట్లో మాట వినాలి సాంగ్ అని ఓన్ వాయిస్తో పాడారు. సో ఆ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే మీకు ఎలా అనిపించింది? బాగుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, బాలేదు అని చెప్పి. అంటే ట్రోలింగ్స్ మనం ఎవరం పట్టించుకోం కదా, కానీ ఆయన గురించి మనకు తెలుసు కదా. సో పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పాట పాడాడంటే సూపర్ ఉండిద్ది. ఓకే, మాట వినాలి అంటే ప్రీవియస్ 10 years బ్యాక్ పాడారు అత్తారింటి దారేది మూవీలో, కాటమనాయుడు ఈ సాంగ్ పాడారు. అప్పుల్లో అది ట్రోల్ చేశారు, బాగాలేదని. మూవీ వచ్చిందో హిట్ అయింది. ట్రోల్ చేసే వాళ్ళు ఎన్నన్నా ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ పట్టించుకుంటే సొసైటీలో ఉండాలేమో. చిన్న వస్తున్నాయి. డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మూవీస్ ఇంకా లేట్ అవుతాయి, రావేమో, ఇంకా చూడలేమేమో మూవీ అని అంటున్నారు కదా చాలా మంది.